ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో పాలిటెక్నిక్ కాలేజీ వర్కర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం నిర్వహించింది. రాబోయే 5 ఏళ్లలో రాజధాని అమరావతితో పాటు విజయవాడ నగరాభివృద్ధి జరుగుతుందని, 2027లో జరిగే నేషనల్ గేమ్స్ కు విజయవాడ ఆతిథ్యం ఇవ్వబోతుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు ఎంపీ, ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీల సమస్యను ఎంపీ సహకారంతో త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గద్దె తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరపనేని నాగేశ్వరరావు, సెక్రటరీ గుత్తికొండ సతీష్, ప్రిన్సిపల్ విజయసారథి తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండి ప్రజాప్రభుత్వం రాగానే ఒకే బాట మీద ఉండి యునానిమస్ గా ఎలక్షన్ చేసుకున్న మొత్తం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నా. వాళ్ళ ప్రమాణం స్వీకారం చేసిన ప్రెసిడెంట్ గారు రవి గారికి, నరసింహరావు గారికి, వివికే దర్శి వాసు గారికి, దామోదర్ గారికి, శ్రీకాంత్ గారికి, కిషన్ గారికి, తమ్మా శ్రీనివాస్ గారికి అందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీద కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి. వ్యాపార వర్గాలకు ఎటువంటి సమస్య వచ్చినా ప్రభుత్వం ఆదుకోవడానికి రెడీగా ఉంది. మీరు వ్యాపార వర్గాలందరినీ కలుపుకట్టుకుని వెళ్ళి మొత్తం 102 అసోసియేషన్ని కలుపుకుని వెళ్ళి వారి సమస్యలను పరిష్కరించే విషయంలో మీరు ముందుండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మీకు వాళ్ళకు కూడా సామాజిక బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా తమ బాధ్యతను గుర్తించి చంద్రబాబు గారు నడిపించే అన్నా క్యాంటీన్, రాష్ట్ర ప్రభుత్వం నడిపించే అన్నా క్యాంటీన్ కి విరాళాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ